మన ప్రభువును మనం ఆరాధించడానికి ముందుగా దేవుని వాక్యంలో నుండి కొన్ని తలంపులను చూద్దాం. కీర్తనల గ్రంథం 97వ కీర్తన 7వ వచనాన్ని 7 నుంచి చదువుకుందాం. 9 వచనాల వరకు. కీర్తన 97 7వ వచనం నుంచి 9 వచనాల వరకు మార్చి చదువుదాం. వ్యర్థ విగ్రహములను బట్టి అతిశయపడుచు చెక్కిన ప్రతిమలను పూజించు వారందరూ సిగ్గుపడుదురు. సకల దేవతలు ఆయనకు నమస్కారము చేయును. తొమ్మిదవ వచనాన్ని అందరం చదువుదాం. బిగ్గరగా గట్టిగా నాతో పాటే కలిసి చదవండి. ఏలయనగా యెహోవా భూలోకమంతటికి పైగా నీవు మహోన్నతుడవై ఉన్నావు. సమస్త దేవతలకు పైగా నీవు అత్యధికమైన ఔన్నత్యము పొంది ఉన్నావు. చాలండి. చదువుకున్న ఈ లేఖన భాగం చేరిరాగలిగిన మన హృదయాలకు మన ప్రభువును ఆత్మ సత్యాలతో ఆరాధించు నిమిత్తమై హెచ్చరికగా, పురుకొల్పుగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ప్రేమగల దేవుడు చేయునుగాక. ఆమేన్. ప్రభు ప్రజలారా, ప్రభునందున్నటువంటి ప్రియమైన వారలారా, మనం మన ప్రభువును ఆరాధించడానికి సిద్ధపడదాం. మన దేవుడు ఆరాధనలకు యోగ్యుడై స్తుతి గీతాలకు పాత్రుడై ఉన్నాడు. మహిమ అంతా కూడా ఆయనదే. కాబట్టి ఉదయకాలం దేవుని ఇంటికి వచ్చిన సహోదరి, సహోదరుడా, ప్రభువును ఎలా ప్రశంసిస్తున్నావు, పొగుడుతున్నావు, హెచ్చిస్తూ ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నావు. ఆత్మ సత్యాలతో కూడిన ఆరాధన అంటే వెలిగింపబడిన ఆత్మ, సత్యమనే వాక్యానుభవము కలిగి విరిగి నలిగిన హృదయంతో ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడమే. పాపము వలన ఆదాములోనే మన ఆత్మ ఆర్పివేయబడినది. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు కడపటి ఆదామై ప్రతి మనుష్యుని వెలిగిస్తూ దేవుని వాక్యమనే సత్యానుభవాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. యేసు సిలువలో చేసిన బలియాగాన్ని అంగీకరించి పశ్చాత్తాపడి ప్రభువును సొంత రక్షకుడిగా అంగీకరించిన వారే ఆత్మ సత్యాలతో కూడిన ఆరాధన చేయగలుగుతారు. కాబట్టి నీవు రక్షణానుభవము కలిగి దేవుని ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని ఎరిగి గ్రహించి ఆయనను ఆరాధించాలని ప్రభు కోరుతా ఉన్నాడు. అలాంటి అనుభవాన్ని మనం సొంతం చేసుకోవాలి. మనం చదువుకున్న లేఖన భాగంలో 97వ కీర్తన 9వ వచనం చదవండి. ఏలయనగా భూలోకమంతటికి పైగా నీవు మహోన్నతుడవై ఉన్నావు. సమస్త దేవతలకు పైగా అత్యధికమైన ఔన్నత్యము కలిగి ఉన్నావు. సకల దేవతలు నీకు నమస్కారము చేయుదురు అన్నాడు. దేవతలందరికంటే పైగా ఉన్నవాడు. ఈనాడు ఆయన్ను ఆరాధించడానికి ఆయన ఔన్నత్యాన్ని,
గొప్పతనాన్ని మనం ఎరిగామా? ఆ గొప్పతనాన్ని బట్టి ప్రభువును మహిమపరిచే వారంగా ఉన్నామా? ఆయన అత్యధికమైన ఔన్నత్యము గలవాడు అని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుడు అందరికీ పైగా ఉన్నవాడు, అందరికంటే గొప్పవాడు, దేవతలు అనబడిన వారి కంటే కూడా గొప్పవాడు. ఆయన మహాత్మ్యం, ఔన్నత్యం అత్యధికమైనది అన్నాడు. అంత గొప్ప దేవుడు అల్పులమైన మనలను ఆయన అత్యధికతలతో నింపుతూ వచ్చాడు. ఆయన అత్యధికమైన దేవుడే కాదు, పాపిగా నరక పాత్రులంగా ఆరని అగ్నికి వెళ్ళవలసిన మనల్ని కనికరించి శాంతి, నెమ్మది, సమాధానాలు లేకుండా ఉన్న మనకు రక్షణ ద్వారా గొప్ప దీవెన కలగజేశాడు. రక్షణ ఔన్నత్యం పర్వత శిఖరముల శ్రేణుల కంటే కూడా అధికమైనది అన్నాడు యెషయా గ్రంథంలో. రక్షణ పొందిన వారి భాగ్యమే భాగ్యం. వారు నరకపు శిక్షను తొలగించుకోవడమే కాదు, భూలోకంలో నెమ్మది, శాంతి, సమాధానాలతో జీవిస్తారు. నేను అత్యధికమైన ఔన్నత్యం గలవాడనని దేవుడు అలాగే తన స్థానంలో ఉండలేదు, కానీ అత్యంత అల్పులమైన మనకు ఆయన అత్యధికమైన కృపను చూపించాడు, అత్యధికమైనటువంటి కృపను కనపరిచాడు. మరి ఆ అధికుణ్ణి, ఆయన ఔన్నత్యాన్ని మనం గ్రహించి ఆయన ఆరాధిస్తున్నామా? కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 9వ అధ్యాయము 14వ వచనం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 9వ అధ్యాయము 14వ వచనం. మరియు మీ ఎడల దేవుడు కనపరచిన అత్యధికమైన కృప. ఆయన అత్యధికమైన ఔన్నత్యం గలవాడే కాదు, అత్యంత అల్పులమైన మన ఎడల అత్యధికమైన కృప చూపించాడు. ఎవరు ఊహించలేనటువంటి కృప చూపించాడు. ఆ దయకు మనలను ప్రాప్తులుగా చేశాడు. ఎఫెసీ పత్రికలో కూడా ఇంకా రానున్న యుగాలలో ఆయన మన ఎడల అత్యధికమైన కృప చూపించబోతున్నాడు అని రాయబడి ఉంది. ఎఫెసీ 2:6 చదవండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృప మహదైశ్వర్యాన్ని రాబోవు యుగములలో కనపరచు నిమిత్తము అన్నాడు. పాపంతో పతనమైన మనలను అత్యధికమైన కృప ద్వారా విమోచించడమే కాదు, రానున్న యుగాలలో కూడా ఈ ఉపకారము ద్వారా ఇంకా అత్యధికమైన కృపను చూపించబోతా ఉన్నాడు. కృప అంటే దేనికి మనం పాత్రులము కామో ఆ అర్హత లేని మనకు అట్టి దయ, అర్హతను అనుగ్రహించడమే కృప. ఓ పాపాత్మురాలైన స్త్రీ పట్టబడింది. యేసు యొద్దకు ఆమెను తీసుకొచ్చారు. ధర్మశాస్త్ర ప్రకారం రాళ్లతో కొట్టి ఈమె చంపబడవలనని వారు చెప్తా ఉన్నారు. ధర్మశాస్త్రము ఆమె చేసిన పాపానికి శిక్ష విధించమంటా ఉంది. శాస్త్రులు, పరిసయ్యులు రాళ్లను పట్టుకొని చిన్నల మొదలుకొని పెద్దల వరకు శిక్ష విధించుటకు సిద్ధంగా ఉన్నారు. అయితే నీవేమి చెబుతావని
యేసును పదే పదే వారు ప్రశ్నిస్తూ ఉన్నారు. అప్పుడు ఆయన నేల మీద వంగి తన వేలితో ఏమో రాస్తూ ఉన్నాడు. దాన్ని చూచిన వారి అందరి హృదయాలు, వారి మనస్సాక్షి గద్దింపబడింది. ఆయన తల ఎత్తి అన్నాడు, మీలో ఎవరు పాపము చేయలేదో వారు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చును అన్నాడు. ఆమెను దయ చూపించడానికి అక్కడ ఎవ్వరూ లేరు. పిన్నలు లేరు, పెద్దలు లేరు, ధర్మశాస్త్రం లేదు, శాస్త్రులు లేరు, పరిసయ్యులు లేరు. అందరూ ఆమె చేసిన పాపానికి శిక్ష విధించడానికి రాళ్ళు చేతిలో పట్టుకొని ఉన్నారు. అయితే యేసయ్య ఒక్కడే ఆమెకు శిక్ష విధింపలేదు, ఆమె మీద దయ చూపించాడు. మనందరికీ పరిచయమైన భాగమే. యోహాను సువార్త 8వ అధ్యాయం 10వ వచనం చదవండి. యేసు తల ఎత్తి చూచి, అమ్మా, వారు ఎక్కడ ఉన్నారు? ఎవ్వరును నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు, లేదు ప్రభువా, నేనును నీకు శిక్ష విధింపను. నువ్వు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పాను అన్నాడు. ఎందుకంటే ఆయన కృప అపరిమితంగా ఆమె మీద గుమ్మరింపబడింది. ఆమెకు రావలసిన శిక్ష యేసు ప్రభు వారు తీసుకున్నారు. ఆమెకు దయ చూపించి, నీకు శిక్ష విధింపను, నువ్వు వెళ్ళి ఇక పాపము చేయకమని చెప్పాడు. మన స్థితి కూడా ఇలాంటిదే. పాపం మనల్ని పట్టుకుంటుంది. ధవల సింహాసనం ఎదుట పాపంలోనే చనిపోతే పాపము వలన వచ్చు మరణమైన నరకానికి మనం పాత్రలమై ఉన్నాం. ఎవ్వరూ కృప చూపించకుండానే నరకానికి, ఆరని అగ్నికి వెళ్ళవలసిన వారంగా ఉన్నాం. కానీ దేవుడు ఔన్నత్యము గలవాడే, అత్యధికమైన ఔన్నత్యం గలవాడై ఉండి ఆయన తనంతట తానే సంతోషపడలేదు. కానీ ఇంత భయానక పరిస్థితుల్లో ఉన్న మన ఎడల అత్యధికమైన కృప చూపించి విమోచించాడు. అర్హులం కాకపోయినప్పటికీ తన ప్రేమను మనపై గుమ్మరించాడు. మనలను ధన్యులుగా చేశాడు. మనం ఆయన ఆరాధించడానికి ఆయన అత్యధికమైన కృపయే మనకు ఆధారం. కాబట్టి పిల్లరా, ఆయన ఔన్నత్యం ఎంత గొప్పది. ఆయన ఉన్నతుడై ఉండి కూడా అల్పులమైన మనకు కృపనిచ్చి రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించాడు. అందుకు ప్రభువును మనం స్తుతించి ఆరాధించి గణపరచబద్ధులమై ఉన్నాం. రెండవదిగా, ఆయన అత్యధికమైన కృప చూపడం మాత్రమే కాదు, ఆయన అత్యధికమైన విజయాన్ని కూడా మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. రోమపత్రిక 8వ అధ్యాయము 37వ వచనం. రోమ 8:37. ఆయనను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాం. అత్యధిక కృపనిచ్చిన దేవుడే మన యాత్రా జీవితం అంతటిలో కూడా అత్యధికమైన విజయాన్ని ఇస్తూ ఉన్నాడు. అందుకే క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడు ఎవడు అంటున్నాడు. నిజంగా ఆయన ప్రేమ అత్యధికమైనది కాబట్టే మన ఎడల గుమ్మరించాడు. ఆ ప్రేమలో నుండే కృప ప్రసరిస్తూ ఉంది. ఆ ప్రేమ వలననే అత్యధిక విజయము మనం పొందుకుంటా ఉన్నాం. నిజంగా ప్రభువును ప్రేమించి పశ్చాత్తాపడి రక్షణ పొందిన వారు ఎన్నడూ ఆయనను విడిచిపెట్టరు. శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను,
కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున అంటున్నాడు. ఏది ఎడబాపనేరదు. ఇంకా శ్రమ, బాధ, హింస, కరువు, వస్త్రహీనత, ఉపద్రవం, ఖడ్గమైనా సరే మరింత సమీపస్తులుగా మనల్ని చేస్తూ ఉంటుంది. గర్వాపసి కార్యక్రమములో ఇంతమంది క్రైస్తవులను మేము మా మతంలో తిరిగి చేర్చుకున్నామని ఆనందపడుతున్నారు. అసలు నిజమైన రక్షణానుభవం వారు పొంది క్రైస్తవులైతే కదా గర్వాపసికి వెళ్ళడానికి. సాతాను ఆయన జల్లెడలో ఉంచి ఎంత చక్కగా సంఘాన్ని ఆయన ఫిల్టర్ చేస్తూ ఉన్నాడు. నిజమైన వారే మిగిలి ఉంటున్నారు. పొట్టు, చెత్త, చెదారమంతా వెళ్ళిపోతూ ఉంది. నిజంగా ఆయన కృపను అత్యధికంగా పొందిన వారు వీటన్నిటిలో కూడా అత్యధిక విజయాన్ని సంపాదిస్తారు. ఆయన ప్రేమ నుండి మనలను ఏది ఎడబాపదు అన్నాడు. ఎంత ధన్యత! రక్షణ పొంది దేవుని బిడ్డలమైన మనకు ఆ అత్యధిక ప్రేమస్వరూపి అత్యధికమైన కృపనివ్వడమే కాదు, అత్యధికమైన విజయాన్ని దయచేస్తా ఉన్నాడు. ఇందును బట్టి నువ్వు ప్రభువును ఆరాధిస్తున్నావా? నీ కరువులో, వస్త్రహీనతలో, దుఃఖములో, బాధలో, శ్రమలో, ఉపద్రవాలలో ఆయన తోడుండి ఖడ్గము నుంచి కూడా నిన్ను విమోచిస్తూ ఎంత విజయాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం అని చెప్పగలిగినప్పుడు మనం ఆత్మసత్యాలతో ఆయనను ఘనపరిచేటువంటి వారంగా ఉంటాం. అత్యధికమైన ఔన్నత్యాన్ని కలిగిన గొప్ప దేవుడు మనకి ఆధిక్యతలను అనుగ్రహించాడు. ఇక మూడవ విషయం ఏంటంటే 2వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 2వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం చదవండి. 3:9 2వ కొరింథీ పత్రిక. శిక్షావిధికి కారణమైన పరిచర్యే మహిమ కలిగినదైతే నీతికి కారణమైన పరిచర్య ఎంతో అధికమైన మహిమ గలదై ఉండును అన్నాడు. ఎంత అధికమైన పరిచర్య అయి ఉంటుంది? 10వ వచనం సహాయం చేయండి. అత్యధికమైన అత్యధికమైన మహిమ. పాత నిబంధన పరిచర్య మహిమ గలదే, కానీ అది తగ్గిపోయే మహిమ గలది అన్నాడు. కానీ కొత్త నిబంధన పరిచర్య లేదా కొత్త నిబంధన ప్రియులమైన మనకు ఆయన అత్యధికమైన మహిమనిచ్చాడు. మహిమలో నుండి మహిమకు నడుపుతా ఉన్నాడు. దేవుని సన్నిధిలో బలపరుస్తూ ఉన్నాడు. ఆయన పోలిక చొప్పున మనల్ని మారుస్తూ ఉన్నాడు. అత్యధిక కృపనిచ్చాడు, అత్యధిక విజయమిచ్చాడు, అత్యధికమైనటువంటి మహిమ ఇచ్చాడు. మన ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా ఈ కొత్త నిబంధన కాలంలో తన కృప ద్వారా దేవుడు ఇట్టి ధన్యతను మనకు దయచేస్తూ ఉన్నాడు. అంతేకాదు అత్యధికమైన ఆనందముతో నింపుతూ ఉన్నాడు. 2వ కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 4వ వచనం చదవండి. అతిశయము గలదు, ఆదరణతో నిండుకొని ఉన్నాను. మా శ్రమ అంతటికి మించిన అత్యధికమైన ఆనందం. పౌలు గారి గిన్నె నిండి పొంగి పొర్లిపోతా ఉంది. దావీదు వలె గాఢాంధకార లోయలలో నేను
నేను సంచరించిన నూనెతో నీవు నా తల అంటి ఉన్నావన్నాడు. అత్యధికమైన ఆనందం హృదయము నిండుగా ఉంటుంటే ఇంకా ప్రభువును స్తుతిస్తూ ఆరాధించేటువంటి అనుభవాన్ని కలిగి ఉన్నాడు. ఎంత ధన్యత! దేవుడు అత్యధికమైన ఔన్నత్యం గలవాడు. అత్యధిక ప్రేమస్వరూపిగా మన ఎడల అత్యధికమైన కృప చూపించాడు. ఆయన మన ఎడల అత్యధికమైన విజయాన్ని కలగజేస్తున్నాడు. అత్యధికమైన మహిమను నింపుతున్నాడు. అత్యధికమైన ఆనందముతో నింపుతున్నాడు. మనుషులు ఏదైనా ఇస్తే కొంచెంగా ఇస్తారు. అన్నదమ్ములు, బంధుమిత్రులు లిమిట్గా ఇస్తారు. కానీ దేవుడు మనకిచ్చేవి అత్యధికములై ఉన్నవి అన్నాడు. ఇంకా ఆయన మనకు అత్యధికంగా ఏం దయచేశాడంటే సాతాను ఎన్నటికీ కూడా దోచుకోలేని ధనాన్ని దయచేశాడు. అది ఎవరు కూడా వెలకట్టలేని ధనాన్ని అది ఆయన మనకిచ్చాడు. అందుకు ప్రభువును మనం ఆరాధింపబద్ధులమై ఉన్నాం. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు అన్నాడు. ఈ వాగ్దానాలు నిశ్చలమైనవి, అవునన్నట్టుగానే ఉన్నాయి, వెలకట్టలేనివి, అత్యధికములైనవి అన్నాడు. అన్ని పరిస్థితులకు చాలిన వాగ్దానాలను దేవుడు మన జీవిత యాత్రలో ఇచ్చాడు. ఎంత ధన్యులం! మరి ఔన్నత్యం కలిగిన అత్యధికమైన దేవుణ్ణి మనం కొనియాడుతూ ఉన్నామా? ప్రభువా, నీ కృపను అత్యధికంగా ఇచ్చావు, నీకు స్తోత్రం. నా జీవితంలో అన్ని విషయాలలో అత్యధిక విజయం ఇస్తున్నావు, నీకు స్తోత్రం. అత్యధికమైన మహిమతో నింపుతున్నావు, స్తోత్రం. అత్యధికమైన ఆనందముతో నింపుతున్నందుకు వందనాలు. అంతేకాదు, అమూల్యములు అత్యధికములైన వాగ్దానాలను ఇచ్చావు, నీకు హృదయమారా కృతజ్ఞతలని గనపరుస్తున్నామా? ప్రియులారా, దేవుడు ఆయన ఔన్నత్యం ఎంత గొప్పదంటే పాపులమైన మన కొరకే కన్యక గర్భాన జన్మించాడు. 33.5 సంవత్సరాలు పరిశుద్ధంగా జీవించాడు. ఆయన ముఖంపై ఉమ్మివేయబడింది, పిడిగుద్దులు తిన్నాడు, అరచేతులతో చెంపలపై చరిచారు, తలకు ముళ్ళ కిరీటం, పక్కలో బల్లెపోటు, వీపంతా కూడా నాగటి చారల వలె దున్నబడింది. అడ్డుకరకు నిలువుకరకు వేలాడదీయబడ్డాడు. స్వరూపం సొగసు కోల్పోయాడు, వికారం పొందాడు, వ్యాధిని అనుభవించిన వాడిగా అయ్యాడు. మనందరి పాప పరిహారార్థమై తన ప్రాణాన్ని బలిగా పెట్టాడు. ఔన్నత్యం ఎంతో గొప్పది, అత్యధికమైనది. అయినను మన కొరకు ఈ త్యాగాన్ని ప్రభు చేశాడు. ఎంతగానో ప్రేమించి అనుదినం తన దయను మనపై చూపిస్తున్నాడు. మరింత గొప్ప దేవుణ్ణి ఆరాధించకుండా మనం మౌనంగా ఉంటామా? నా రక్షణ కొరకు నువ్వు చేసిన బలియాగానికి వందనాలు. నీ ఔన్నత్యాన్ని నేను ఊహించలేను ప్రభా. ఈ అత్యధికమైన కృపకు నేను నీకేమి ఇవ్వగలను? ఈ నా విరిగి నలిగిన హృదయంతో కొద్ది స్తుతి ఆరాధన నీకు అర్పిస్తున్నానంటూ ఈ తలంపులతో ప్రభువును మనం ఆరాధన చేద్దాం. సమయంలో సండే స్కూల్ పిల్లలందరూ ఒకరి తర్వాత ఒకరు లేచి సండే స్కూల్కి వెళ్తారు.